సో హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు రెస్టారెంట్లపై కొరడా జులిపిస్తున్నారు. సో ప్రస్తుతం నేను ఐడియల్ కిచెన్ మాదాపూర్ దగ్గర ఉన్నాను. సో నిన్న ఏదైతే చాలా వరకు ఇటు షాగోస్ కానీ మేఫిల్ కానీ ఇట్లా చాలా రెస్టారెంట్లో రైడ్స్ అయితే నిర్వహించారు. చాలా హోటల్స్ కనీసం హైజీన్ మెయింటైన్ చేయట్లేదు అని చెప్పేసి కిచెన్లో కూడా చాలా వరకు మెయింటైన్ చేయట్లేదు. కిచెన్స్ నీట్గా లేవు, చాలా వరకు బొద్దింకలు, పురుగులు, స్టోరేజ్ సంబంధించి స్టోరేజ్ ఫుడ్ కూడా పెడుతున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున రైడ్స్ అయితే నిర్వహించారు. సో కొండాపూర్లో పాలమురుగిల్స్ కానీ లేకపోతే ఇటు రాయదుర్గం గచ్చిబౌలికి సంబంధించి హోటల్స్ కానీ మేఫిల్ కానీ లేకపోతే చాలా వరకు షాగోస్ హోటల్స్ ఏదైతే నాన్ వెజ్ ఎక్కువగా వండుతారో దానికి సంబంధించి హోటల్స్లో అసలు హైజీనిక్ మెయింటైన్ చేయట్లేదని చెప్పేసి పెద్ద ఎత్తున ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే ఉన్నారు. సో ప్రస్తుతం నేను ఐడియల్ కిచెన్ ఏదైతే ఈ ఐడియల్ కిచెన్కి సంబంధించి కూడా నిన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్ నిర్వహించారు. సో వీళ్ళకు కూడా కొన్ని సూచనలు చేశారు. సో మనం చూద్దాం అసలు కిచెన్కి సంబంధించి ఎట్లా ఉంది ఏంది, అసలు రైడ్స్ చేస్తున్న అధికారులు ఏం చెప్తున్నారు, అసలు కిచెన్లకు సంబంధించి చాలా వరకు నీట్గా ఉండట్లేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున అయితే చూస్తున్నారు. సో కిచెన్ అయితే నీట్గానే కనబడుతుంది. సో మరి అంటే నిన్నటి ఎఫెక్ట్కి ఏమన్నా క్లీన్ చేశారా లేకపోతే రెగ్యులర్గా ఇట్లా ఉంటుందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది నాన్ వెజ్ ఎక్కువ ఉండదు కాబట్టి, ఇది ఓన్లీ వెజిటేరియన్ కాబట్టి ఇక్కడ చాలా హైజీనిక్ అయితే కనబడుతుంది. సో మనం ఇంకా లోపలికి వెళ్దాం, స్టోర్ కూడా చూసుకుందాం. ఎందుకంటే చాలా వరకు చాలా హోటల్స్ నాన్ వెజ్ ప్రత్యేకంగా ఇటు షాగోస్ కానీ మేఫిల్ కానీ చాలా పెద్ద పెద్ద రెస్టారెంట్లుగా చెప్పుకునే హోటల్స్ ఎక్కడ కూడా హైజీన్ పాటించట్లేదు. కిచెన్లో కూడా మొత్తం చాలా వరకు బొద్దికలు ఉంటున్నాయి, లేకపోతే చాలా వరకు స్టోరేజ్ ఫుడ్ మెయింటైన్ చేస్తున్నారని చెప్పేసి కూడా చాలా వరకు కుళ్ళిపోయిన చికెన్ కానీ కుళ్ళిపోయిన నాన్ వెజ్ కూడా పెట్టి చాలా వరకు 10-15 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి అవే కస్టమర్లకు బిర్యానీ రూపంలో ఇస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే రైడ్స్ చేస్తున్నారు. సో ఇది వెజిటేరియన్ హోటల్ కాబట్టి ఇక్కడ పెద్దగా అంత నాన్ వెజ్ ఏం లేదు. సో అంత వెజిటేరియన్ కాబట్టి అంత నీట్గానే ఉంది. సో లోపల కూడా వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఎందుకంటే నిన్న ఈ హోటల్ మీద కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే రైడ్స్ చేసిన పరిస్థితి. సో చూద్దాం. స్టోరేజ్ రూమ్కి సంబంధించి ఈ స్టోరేజ్ రూమ్ కూడా మనం చూడొచ్చు. సో నీట్గానే ఉంది. సో ఎందుకంటే నిన్న మరి ఆఫీసర్లు వచ్చి వీళ్ళకి ఏం చెప్పారు, వీళ్ళకు ఎలాంటి సూచనలు తెలిసారు, సో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదంతా స్టోరేజ్ రూమ్. ఎందుకంటే టిఫిన్కి సంబంధించి రైస్ కానీ లేకపోతే ఈ పిండి పదార్థాలకు సంబంధించి మనం లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా వరకు అన్నీ మెయింటైన్ చేయాలి, స్టాక్ కూడా మెయింటైన్ చేయాలి. సో ఈ రవ్వ ఉప్మాకి సంబంధించి రవ్వ ఉంది. సో అన్ని సామాన్లు కూడా కొంతమంది అయితే డేట్ ఎక్స్పైరీ అయిన డేట్లు కూడా అమ్ముతున్నారని చెప్పేసి ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. సో ఉప్పు కారం సంబంధించి ప్యాకెట్లు కూడా చూస్తున్నాం, సాస్ సంబంధించి. సో ఒక డేట్ చూద్దాం, దీనికి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎప్పటి వరకు ఉంది. సో 12/12/25లో అయింది. ఈ 26 ఇయర్ డిసెంబర్ వరకు ఉంది. సో డేట్ కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. సో చూద్దాం, ఇంకా కిచెన్ లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే స్టోర్ కూడా బాగానే నీట్గానే మెయింటైన్ చేస్తున్నట్టయితే కనబడింది. సో మరి అధికారులు ఏం చెప్పారు, ఎందుకంటే చాలా వరకు నీట్గా మెయింటైన్ చేయట్లేదు. ఆ కిచెన్తో పాటు ఇటు వాష్ ఏరియాలో కూడా చాలా వరకు డ్రైనేజ్ సంబంధించి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు, రీతిలో వదిలేస్తున్నారు డ్రైనేజ్ సంబంధించి. ఎందుకంటే హోటల్స్ అంటే చాలా వరకు ఫుడ్ వేస్టేజ్ ఉంటుంది. సో ఫుడ్ అంతా కూడా డ్రైనేజ్ కూడా సరిగా మెయింటైన్ చేయట్లేదు, నాలాలు సరిగా మెయింటైన్ చేయట్లేదు దీనికి సంబంధించి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే చాలా వరకు హైజీనిక్ ఉండదు ఈ ఏరియాలో. సో ఇక్కడ చూస్తుంటే మాత్రం చాలా హైజీనిక్గా అయితే కనబడుతున్న పరిస్థితి. సో హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మరి నిన్నటి నుంచి ఐడియల్ కిచెన్కి సంబంధించి అయితే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరి ఇక్కడ చూస్తే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది, బాగానే మెయింటైన్ చేస్తున్నాం. మరి నిన్న ఆఫీసర్లు వచ్చి ఏం చెప్పారు, ఎలాంటి సూచనలు ఇచ్చారు? అంటే నా పేరు వెంకట్ అండి. ఇది ఇప్పుడు కాదండి, మీరు ఎప్పుడు వచ్చినా ఇదే టైం, ఎనీ టైం వచ్చి చూడొచ్చు. నిన్న ఆఫీసర్లు అరౌండ్ 10:30 ఆ టైంలో వచ్చారు. హార్డ్లీ 5 minutes. నేను ఇక్కడే సిగ్నల్ దగ్గర ఉన్నాను, వచ్చే లోపల 5 minutesలో తీసుకొని వెళ్ళిపోయారు. మాకు ఏమీ నోటీస్ లేదు, ఏమీ లేదు, ఏముంది, ఎక్కడ ఇంప్రూవ్మెంట్, ఏం ఫైండింగ్స్ కూడా మాకు ఇవ్వలేదు. వచ్చారు వెళ్ళిపోయారు అంతే. నేను ఫోన్ చేసి ఈవినింగ్ మాట్లాడుతాను, తర్వాత ఏం చెప్పలేదు. ఇంకా మాకు ఇంక ఇన్ఫర్మేషనే లేదు అసలు. మేము ఇంటర్నెట్లో చూసుకుంటున్నాం మా స్కోర్. అది కాకుండా ఇంటర్నెట్లో అంతా ఏమేమో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, మాకు లేని విజువల్స్ కూడా పెట్టేస్తున్నారు. అందుకే ఇవ్వాలి లేదు, పోలీస్ స్టేషన్లో వెళ్ళి నేను కంప్లైంట్ కూడా ఇచ్చొచ్చాను. మాకు ఏం సంగతి, మాకు నోటీస్ వస్తే మేము మాట్లాడదాం, మాకు ఏం నోటీస్ రాకుండా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. వెట్ ఫ్లోర్ అన్నారు, వెట్ ఫ్లోర్లో అసలు యాక్చువల్గా 10:30 టిఫిన్ టైం అయిపోయింది, క్లీన్ చేసుకున్నారు. వెట్గా ఉంది ఫ్లోర్, అదో టైం పడుతుంది కదా. అసలు ఇన్ఫర్మేషన్ లేదు మాకు. వచ్చారు వెళ్ళిపోయారు అంతే. ఇంతమంది ఆఫీసర్లు వచ్చారు, ఒక మేడం వచ్చారు, తను ఎంతో ఒక అసిస్టెంట్ వచ్చారు అంతే. ఇంకా తర్వాత ఇంకా మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత నోటీస్ లేదు, ఒక ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు మాకు. డైరెక్ట్ నెట్లోనే చూసుకుంటున్నాం మేము ఇంకా.
సో ఎన్ని రోజులకు ఒకసారి రైడ్ చేస్తుంటారు మామూలుగా? చాలా వరకు ఇటు షాగోస్ కానీ మైఫిల్ కానీ ఇట్లా పెద్ద పెద్ద రెస్టారెంట్లు కూడా అస్సలు హైజీనిక్ మెయింటైన్ చేయట్లేదని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. చాలా వరకు హోటల్స్ కుళ్ళిపోయిన మాంసం కూడా చాలా వరకు స్టోరేజ్డ్ ఫుడ్ కూడా పెడుతుంటారు. సో మీ హోటల్లో ఎట్లా ఉంది పరిస్థితి అసలు? మాది వెజ్ అండి, ప్యూర్ వెజ్ అండ్ టిఫిన్ సెంటర్ మెయిన్ మీల్స్ ఉంటుంది. మాది ఎవ్రీడే వెళ్ళిపోతూనే ఉంటుంది. స్టోరేజ్ ఆప్షనే లేదు మాకు, ఎందుకంటే స్టోరేజ్ పెద్దది కూడా కాదు, మాది చిన్నది. హార్డ్లీ వీక్లీ ఒకసారి వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇంకా ఎక్స్పైరీ డేట్ లేదు, స్టవ్ ఫుడ్ ఏమి ఉండదు మా దగ్గర. ఓన్లీ ఉంటుంది ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్. అది ఎట్లా ఒక 12 hours కంపల్సరీ అది ఫర్మెంటేషన్ కావాలి కాబట్టి అది ఒకటే ఉంటుంది. మిగతా అన్నీ ఎప్పటికప్పుడు అయిపోతూనే ఉంటాయి మా దగ్గర. అది హార్డ్లీ నేను 6 months అవుతుందండి నేను పెట్టేది. మాకు ఫస్ట్ టైం మాకు వచ్చాడు, ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు, ఫస్ట్ టైం మాకు వచ్చారు అంతే. మెయింటెనెన్స్ మాత్రం మీకు ఎనీ టైం ఇట్లా ఉంటుంది, మీరు ఎప్పుడన్నా వచ్చి చూసుకోవచ్చు. కస్టమర్ కూడా ఎనీ టైం దే ఆర్ వెల్కమ్, వచ్చి చూసుకొని వెళ్ళొచ్చు మా హైజీన్. ఎట్లా మెయింటైన్ చేస్తారు? కిచెన్ సంబంధించి చాలా హోటల్స్లో ఈ బొద్దింకలు కానీ చాలా వరకు ఉంటున్నాయి కదా. సో మీ హోటల్ సంబంధించి ప్రత్యేకంగా ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? మాది ఎవ్రీ 15 daysకి పెస్ట్ కంట్రోల్ ఉంటుందండి. నా దగ్గర రిసిప్ట్స్ కూడా ఉన్నాయి. ఎవ్రీ 15 daysకి నైట్ వచ్చి ఫుల్ హోటల్ వీళ్ళు స్టాఫ్ రూమ్ అన్నీ నైట్ చేసుకొని వెళ్తారు. అది కాకుండా నాకు ఎవ్రీ వీక్ నాకు మొత్తం క్లీనింగ్ ఉంటుంది. మొత్తం హోటల్ కిచెన్తో సహా బయట ఫ్లోర్, ఎందుకంటే నేను అవుట్ సైడ్ ఉన్నా కాబట్టి దుమ్ము ఎక్కువ వస్తుంది కాబట్టి ఎవ్రీ వీకెండ్ ఓపెన్ ఏరియా కాబట్టి ఎవ్రీ వీకెండ్ మేము మొత్తం క్లీన్ చేపిస్తాం. మొత్తం ఫ్లోర్తో సహా మొత్తం బయట టేబుల్స్ అన్ని మొత్తం క్లీన్ అవుతుంది. ఎవ్రీ సండే నైట్ వచ్చి చూసుకోవచ్చు, ఎవరైనా క్లీనింగ్ అవుతుంటుంది మా దగ్గర. ఆఫ్టర్ 2 hours క్లీనింగ్ అవుతూ ఉంటుంది. హైజీన్కి అయితే హైయెస్ట్ అండి. ఇప్పుడు రీసెంట్గా మేము ఇది పేపర్ ప్లేట్ కూడా, పేపర్ అది ఆకుది ప్లేట్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. అది ఎందుకంటే ఎంత మట్టుకైతే అంత మంచి హైజీన్ ఇవ్వడానికే చూస్తున్నాం. అది హై ప్రియారిటీ మాకు. అట్లాగే ఇచ్చాము. ఇప్పుడు ప్లేట్లు మా స్టీల్ ప్లేట్లు అన్నీ అట్టాకులు తీసేసి డైరెక్ట్ ఆకుల ప్లేట్స్ ఇచ్చేసాం. హైజీన్ ఎంతైతే అంత, వాటర్ కన్సంప్షన్ తగ్గుతుంది, అన్నీ తగ్గుతున్నాయి. హైజీన్ హైయెస్ట్ ప్రియారిటీ ఇస్తున్నాం మేమండి. మీరేమో మరి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని చెప్పేసి చెప్తున్నారు. మరి బయట మాత్రం మొత్తం ఐడియల్ కిచెన్లో విజువల్స్లో చూస్తున్నాం. అన్ని ఛానల్స్ కూడా దాదాపు చాలా వరకు మీకు నెగిటివ్ ప్రచారం జరుగుతుంది కదా. అవునండి, నెగిటివ్. నాకు అదే అందుకే నేను వెళ్ళి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇచ్చాను. నాకు ఇవ్వకుండా రిపోర్ట్ బయటకి ఎట్లా వెళ్ళింది? అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నాకు ఎక్కడ లాగి ఉంది, ఏం చేయాలి, డిస్కషన్ కన్నా రావాలి, ఏం చేయాలి, ఏమీ లేదు. అదే ప్రాబ్లమ్స్ మార్నింగ్ నుంచి అవే ఫోన్ కాల్స్ అటెండ్ అవుతూ ఉన్నాను. ఇంకా నేను చూడలేక ఇంకెళ్ళేసి నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇదిగోండి రిపోర్ట్ చేసి వస్తున్నాను. విజువల్స్ మాకు తెలియని విజువల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి. మా హోటల్ కానీ విజువల్స్ అయితే కొంచెం మంది అయితే మా హోటలే కాదు, అది మా కిచెనే కాదు, విజువల్స్ పెట్టేస్తున్నారు. అందుకే ఇప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పేసి వచ్చాను నేను. కంప్లైంట్ సైబర్ వాళ్ళకి కంప్లైంట్ చేసి వచ్చాను నేను. మా విజువల్స్ కానప్పుడు మా ఎందుకు పెడుతున్నారు? మాది ఇచ్చి మేము యాక్సెప్ట్ చేసి వాళ్ళు రిపోర్ట్ ఇస్తే పర్లేదు. రిపోర్టే రాలేదు ఇంతవరకు మాకు. వాళ్ళు అసలు ఫోన్ చేయలేదు, మాట్లాడలేదు, రిపోర్ట్ కూడా లేదు మా దగ్గర. ఉన్నారా కస్టమర్లు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు వచ్చే టైంకి కస్టమర్ రెస్పాన్స్ ఎట్లా ఉంది? కస్టమర్ ప్రాబ్లం లేదండి. మా ఓన్ కస్టమర్లు వస్తున్నారు, మాకు వాళ్ళకేం ప్రాబ్లం లేదు. మార్నింగ్ నుంచి నడుస్తుంది, నార్మల్గానే ఉంది మాకు. మాకేం ఇంపాక్ట్ లేదు. ఎందుకంటే కస్టమర్కి తెలుసు ఎనీ టైం వాళ్ళు వస్తుంటారు. మాకు రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళకి తెలుసు. ఓపెన్ కిచెన్, మెయిన్లీ మాది ఓపెన్ కిచెన్. ఇక్కడ ఏది చేసినా వాళ్ళం కళ్ళం కూడా చేస్తాం. అన్ని వెయిట్ చేయాల్సిందే, 5-10 minutes వెయిట్ చేయాల్సిందే. ఏది లోపలికి తెచ్చి ఇచ్చేది లేదు. మీరు లంచ్తో సహా అన్ని గంటలు అయిపోతూనే ఉంటాయి. ఈవినింగ్ వరకు క్లీన్, మళ్ళీ ఫ్రెష్గా నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్, అంతే. చాలా వరకు డ్రైనేజ్లు కూడా మెయింటైన్ చేయట్లేదు, ఎందుకంటే ఫుడ్ సంబంధించి వేస్టేజ్ ఎంత ఉంటుంది. సో డ్రైనేజ్లు కూడా సరిగా మెయింటైన్ చేయట్లేదు అని చెప్పేసి కూడా ఒక ఆరోపణలు వస్తున్నాయి. దానికి సంబంధించి ఏం చెప్తారు? మాది డ్రైనేజ్ చెప్పాను కదా, క్లీనింగ్ అయితే ఇంపార్టెన్స్. డ్రైనేజ్ ఒకటి మాది ఎప్పుడు మున్సిపాలిటీ మార్నింగ్ వెళ్ళిపోతుంటాయి, ఏ దానికి అది కవర్స్కి వెళ్ళిపోతుంటాయి. అండ్ స్పెషల్లీ క్లీనింగ్ చెప్పాను, ఎవ్రీ వీక్ ఎవ్రీ నైట్ క్లీన్ అవుతుంది, ఎవ్రీ వీక్ ఫుల్ క్లీన్ అవుతుంది, కిచెన్తో సహా మొత్తం క్లీన్ అవుతుంది. డ్రైనేజ్ మీకు డైరెక్ట్ డ్రైనేజ్ చూడండి, మీరు ఇప్పుడే చూసారు కదా విజువల్స్, అది ఎప్పుడు అట్లాగే ఉంటుంది క్లీనింగ్కి. ఇద్దరు మనుషులు ఎప్పుడు అదే పని మీద ఉంటారు. అందుకని ఇంకా మాకు వర్క్ తగ్గిపోయింది. ఇప్పుడు ప్లేట్స్ పెట్టేసరికి మాకు వర్క్ తగ్గిపోయి ఇంకా వర్క్ లేదు. ఇప్పుడు చాలా నీట్గా ఉంటుంది. ఇంతకుముందు కంటిన్యూస్గా వాష్ అయ్యేది, ఇప్పుడు కంటిన్యూస్ ఇక్కడ హార్డ్లీ 2 hours యూజ్ చేస్తున్నాం వాష్ ఏరియా. మిగతా అంటే మాకు అవసరమే లేదు, ఇంకా యూజ్ చేయట్లేదు. అవి మీరు ఆయిల్ కూడా, మా కుకింగ్ ఆయిల్ కూడా మేము రికగ్నైజ్డ్ వాళ్ళకి కూడా అమ్మేస్తున్నాము. యూజ్డ్ ఆయిల్ ఒకసారి యూజ్ చేసి ఒకరోజు ఇచ్చేస్తాం ఆయిల్. అది రిసిప్ట్ కూడా చూపించాం మేము. కుకింగ్ ఆయిల్ కూడా మేము అది ఇండియన్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ వాళ్ళకే ఇస్తున్నాం. ROE సంథింగ్ ఉంది, వాళ్ళకే అమ్మేస్తున్నాం. రీసెంట్గా ఇచ్చేసాం తెలిసిన తర్వాత. ఇంతకుముందు అక్కడిక్కడ పడేసేది, ఇప్పుడైతే ఇచ్చేస్తున్నాం. స్టాక్ అంతా ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? ఎన్నిసార్లు తెచ్చుకుంటారు? స్టాక్ ఎట్లా ఉంటుంది? ఎవ్రీ ఫ్రైడే కిరాణా ఎవ్రీ ఫ్రైడే వస్తుంది. ఫ్రైడే అయిపోతుంది, మాకు ఉండదు. ఎందుకంటే ఎక్కువ తెచ్చుకొని వేస్ట్, మా దగ్గర సోయా స్పేస్ ఎక్కువ లేదు. ఎవ్రీ ఫ్రైడే ఆర్డర్ చేస్తాం, వస్తుంది, మళ్ళీ అయిపోతుంది. ఎవ్రీ థర్స్డే మళ్ళీ ఆర్డర్ పెట్టేస్తాం, ఫ్రైడే వచ్చేస్తుంది, అంతే. సో ఖచ్చితంగా ఏదైతే కొన్ని హోటల్స్ మీద జరిగితే దానికి మా హోటల్ని కూడా బదనాం చేస్తున్నారు. ఎందుకంటే చూస్తున్నాం కదా, చాలా వరకు అయితే ఇక్కడ ఐడియల్ కిచెన్ సంబంధించి అయితే చాలా హైజీనిక్ మెయింటైన్ చేస్తున్నారు. సో వేరే నాన్ వెజ్ హోటల్ సంబంధించి చాలా హోటల్స్లో జరుగుతున్నట్టు మా హోటల్స్ని చూపెడుతున్నారు. సో మేమైతే చాలా వరకు హైజీన్ మెయింటైన్ చేస్తున్నాము. 15 రోజులకు ఒకసారి మేము పెస్టిసైడ్కి సంబంధించి కూడా ఇది బొద్దింకలు పురుగులు రాకుండా కూడా ఎక్కడికక్కడ మేము పెస్టిసైడ్ కూడా చేపిస్తాం. సో డ్రైనేజ్ కూడా నెల రోజులకోసారి క్లీన్ చేపిస్తున్నాం. సో ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంటారు మా స్టాఫ్.
చాలా హైజీనిక్ మెయింటైన్ చేస్తున్నాం. మాది ఓపెన్ కిచెన్. బట్ నిన్నటి నుంచి చాలా వరకు ఛానల్స్లో ఐడియల్ కిచెన్ కూడా రైడ్స్ జరిగినాయి, ఐడియల్ కిచెన్ కూడా బాగాలేదని చెప్పేసి చెప్తున్నారు. సో నిన్నటి నుంచి జరుగుతున్న వార్తలకు సంబంధించి కూడా కంప్లైంట్ కూడా ఇచ్చాం. చాలా వరకు కొన్ని ఛానల్స్ పనిగట్టుకొని మా బిజినెస్ని బదనాం చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో కస్టమర్లు కూడా నిన్నటి నుంచి రైడ్ జరిగినా ఇంత వార్తలు వచ్చినా కస్టమర్లు కూడా ఎక్కడ తగ్గలేదు. ఎందుకంటే మా మెయింటెనెన్స్ కస్టమర్లకు తెలుసు కాబట్టి కస్టమర్లు కూడా ఎక్కడ తగ్గకుండా మెయింటైన్ చేస్తున్నాం. సో కస్టమర్లు హ్యాపీగా ఉండాలని చెప్పేసి కూడా సో చాలా వరకు చర్యలు చేపడుతున్నాం. సో ఎట్టి పరిస్థితుల్లో నిన్న వస్తున్న వార్తలను అయితే ఖండిస్తున్నాం. నిన్న ఆఫీసర్లు ఇద్దరు హడావిడిగా వచ్చి కేవలం 5 నిమిషాల్లో పూర్తి చేశారు. కొన్ని సూచనలు మాత్రం ఇచ్చారు. ఏంటంటే పిండి సంబంధించి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి మెయింటైన్ చేస్తున్నారంటే ఖచ్చితంగా, ఎందుకంటే 1 డే బిఫోర్ ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. దానికి సంబంధించి ఒకటే సూచన చేశారు. అన్నీ చూశారు. కనీసం చెప్పను కూడా ఏం చెప్పలేదు, ఎలాంటి సూచనలు కూడా ఇవ్వలేదు. బట్ బయట వార్తలు మాత్రం వేరే రకంగా వస్తున్నాయని చెప్పేసి ఐడియల్ కిచెన్ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కోటితో సురేష్, RTV కోసం హైదరాబాద్.